రిషి వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వ్యూ అంతా చూస్తుంటే మీకు గెస్ చేయండి ఒకసారి నేను ఎక్కడికి వచ్చానో. సో ఎస్ ఈ వ్యూ అంతా చూస్తుంటే నేను ఫోర్ట్లో ఉన్నా అని తెలుస్తుంది కదా. సో వాటి గురించి నేను వెళ్తూ మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు వ్యూ చూపించడానికని ఆగాను. సో దీని హిస్టారికల్ అంతా నేను వెళ్తూ మీకు చూపిస్తూ నేను చెప్తాను వాయిస్ ఓవర్లో. సో ప్రజెంట్ అయితే మేము కూడా స్టార్ట్ అవ్వలేదు, ముందు వెళ్ళి చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో ఒకటి ఏదైనా బీదర్ గురించి చెప్పాలి అంటే చాలా కూలెస్ట్ ప్లేస్ అండ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను నేను. అండ్ ఇది వచ్చేసి మొత్తం ముస్లిం రూల్ చేసిన రాజ్యం అండి ఇదంతా. సో హైదరాబాద్ని రూల్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళట సమ్మర్లో ఇక్కడ సేద తీరడానికి. అంత కూల్గా ఉంటుందంట ఇక్కడ ప్లేస్. సో ఇప్పుడు అంటే కొంచెం పొల్యూషన్ అదంతా ఎక్కువైపోయి మేబీ సమ్మర్లో కొంచెం తక్కువే ఉండొచ్చు, బట్ స్టిల్ కూల్గానే ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ. సో దిస్ ఇస్ ద బార్డర్ ఫర్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ టూ మధ్యలో ఉంటుంది ఈ మూడింటికి కూడా. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కూలెస్ట్ ప్లేస్ ఊటీలా ఉంటుందన్నమాట ఇది. సో ఐ కెన్ సే దాట్. సో ఈ ఆర్కిటెక్చర్ అండ్ ఈ డిజైన్స్ చూస్తుంటే ఇది ఇప్పటిది కాదు అని తెలుస్తోంది కదా. సో కొన్ని వందల సంవత్సరాలు కనుక మనం వెనక్కి వెళ్తే జరిగిన హిస్టరీ ఇదంతా ఇప్పుడు నేను చెప్పబోయేది. అండ్ దిస్ ఫోర్ట్ ఈజ్ బిలాంగ్స్ టు బీదర్, రైట్? సో ఇది బీదర్ ఫోర్ట్ కాబట్టి బీదర్లో ఉంది. సో బీదర్ అనేది బాహ్మన్ సుల్తనేట్ అనే ఒక ప్లేస్కి రాజధాని అప్పట్లో. సో బాహ్మన్ సుల్తనేట్ అంటే ఏంటి, ఎక్కడుంది అంటే అది సౌత్రన్ ఇండియాలో ఒక డెక్కన్ ప్లేస్లో ఒక ప్లేస్ ఉంది, బాహ్మన్ అనే ప్లేస్. సో అదంతా కూడా సుల్తాన్స్ రూల్ చేసిన ఒక ప్లేస్ అనమాట. సో వాళ్ళకి స్వతంత్రంగా వచ్చిన ఒక ప్లేస్. సో దానికి బీదర్ అనేది ఒక రాజధాని అనమాట. సో ఈ ఫోర్ట్ అనేది 14th and 15th సెంచరీస్లో మనం కన్స్ట్రక్ట్ చేసింది. సో ఆ సెంచరీలో కాకతీయ రాజవంశం నుండి తుగ్లక్ రాజవంశం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట ఈ రాజ్యాన్ని అంతటిని. సో అది 13th సెంచరీలో జరిగింది. అండ్ 14th సెంచరీలో సో అలావుద్దీన్ బాహ్మన్ అనే ఒక వ్యక్తి దీన్ని అడాప్ట్ చేసేసుకున్నారనమాట వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో అప్పుడు ఉండే ఫోర్ట్ వేరు, 14th సెంచరీలో ఉండిన ఫోర్ట్ వేరు, ఇప్పుడు మీరు చూస్తున్న ఫోర్ట్ అంతా కూడా వేరండి. బికాజ్ ఓల్డ్ ఫోర్ట్ని రెనోవేట్ చేశారు. ఎవరు అంటే అహ్మద్ షా బాహ్మనీ అనే ఆయన అలావుద్దీన్ బాహ్మనీ దగ్గర నుంచి తీసుకొని ఆయన రెనోవేట్ చేసుకున్నారు. అప్పట్లో ఇవేమీ లేవు. సో ఇంకా ముందు వెళ్తే మీకు గార్డెన్ కూడా కనిపిస్తుంది. సో అది రాజుకి రాణికి ప్రైవేట్ ప్లేస్ అంట. సో అక్కడ ప్రైవేట్గా గడపాలంటే అక్కడ కూర్చునే వాళ్ళట. సో అవన్నీ ఏమీ లేవు ఓల్డ్ ఫోర్ట్లో. సో అని బుక్స్ చెప్తున్నాయట. సో అండ్ ఇప్పుడు చూస్తున్న ఫోర్ట్ ఇది అహ్మద్ షా బాహ్మనీ ఆయన తీసుకొని ఆయన రెనోవేట్ చేసుకున్నారంట. అది కూడా 15th సెంచరీలో. సో 15th సెంచరీ అంటే మనకి ఒక 6 సెంచరీస్ బ్యాక్ అనమాట, అంటే 600 years బ్యాక్. సో ఎస్ దట్స్ ద హిస్టరీ ఆఫ్ దిస్. అండ్ దీనిలోనే ఒక చిన్న మ్యూజియం లాగా పెట్టారు. ఇవన్నీ ఏవి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసినవి కాదు, అప్పట్లో చేసిన వాటిని ఎక్కడికక్కడ వీళ్ళు రెనోవేట్ చేశారనమాట. అప్పట్లో ఇంకా ఉంటాయా, దాన్ని ఏదో ఇంకా చేయబట్టి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మ్యూజియంలోకి ఫోన్ అలౌడ్ లేదు, ఫొటోస్ అలౌడ్ లేదు, బట్ నేను ఎలాగో మస్కా కొట్టేసి తీశాను. అండ్ మా సిస్టర్ ఏమో ఫొటోస్ తీశారనమాట. సో అవే ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టోన్స్ అన్నీ కూడా యుద్ధాల్లో గన్స్లో యూజ్ చేసేవాళ్ళట. అవి నార్మల్ స్టోన్సేనండి. అండ్ ఇవి వచ్చేసి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా ఇంటి ఆర్చ్కి కానీ అప్పట్లో ఇలా చెక్కించుకునే వాళ్ళట. అప్పుడు పాతకాలం తుపాకీలు అందరికీ తెలిసిందే, ప్రతి ఇంట్లో ఉండే ఇంతకుముందు. ఈవెన్ మా ఇళ్ళలో కూడా ఉండేవి.
అండ్ ఇప్పుడు చూపిస్తుందంతా కూడా మ్యూజియం అనమాట. సో ఏదో జస్ట్ ఎంతో కొంత కనిపిస్తుంది, ఎంతో కొంత తీస్తాను కదా అనేసి కెమెరా అలా పెట్టేసి బ్లైండ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. మా సిస్టర్ ఏమో ఫొటోస్ తీశారు. సో అట్లీస్ట్ ఆ పిక్చర్స్లో అన్నా కనిపిస్తుంది అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి అన్నీ కూడా శిల్పాలు చెక్కినవి ఉంటాయి కదా, అవి పెట్టారనమాట. అండ్ ఇది చాలా చిన్న మ్యూజియం, బట్ దానిలోనే చాలా చూసుకొని నేర్చుకునే చాలా ఉన్నాయి. సో నేను మీకు అన్నీ చూపించలేకపోయాను. ఇది నేను హ్యాండ్ పెట్టి చూపిస్తున్నది, ఇది ఆర్చ్ డిజైన్ అంటండి. ఇప్పుడు మనకి చాలా ఆర్చెస్ డిజైన్స్ వచ్చాయి, అప్పట్లో మాత్రం ఈ రాయితో ఇట్లా డిజైన్స్ ఉంటాయంట చెక్కి. అక్కడ ఆల్రెడీ రాసి పెట్టి ఉంచారు. ఇది ముస్లిమ్స్ది సంథింగ్, అది నేను చూడలేదు. సిస్టర్ ఫోటో తీస్తే అది పెట్టాను. కెన్ యూ గెస్ గైస్, ఇవి ఏంటో గెస్ చేయగలరా నేను చెప్పేలోపు? ఎస్, ఇవి ఇంటికి వేసే గొల్లాలు అని అంటాం, అంటే తలుపుకు వేసే గొల్లాలు అనమాట అవి. సో అంతంతలా ఉండేవి, అంతేలేండి, అంతంత ఏమంటారు, తలుపులకి ఆ మాత్రం ఉండాలి. అండ్ నేను అనుకోవడం అయితే ఈ రాళ్ళు యుద్ధం చేసేటప్పుడు యూజ్ చేసేవారేమో అని మేము అనుకున్నాము. అసలంతా రాయే కదా, సో అసలు కొంచెం కూడా మూవ్ అవ్వలేదు అక్కడి నుంచి కదిపిస్తే. సో దట్స్ ఇట్. అండ్ కొంచెం అలా ముందుకెళ్ళగానే అక్కడి నుంచి మనకి గార్డెన్ ఏరియా ఒకటి వస్తుంది. సో అది చెప్పాను కదా, రాజుగారు రాణిగారు అప్పట్లో కలిసి ప్రైవేట్గా ఉండాల్సిన ప్లేస్ అట అది. సో అక్కడ వాళ్ళే నాకు చెప్పారు ఇదంతా కూడా అడిగితే. సో అండ్ వన్ మోర్ థింగ్, నో కాస్ట్, మనకి ఏం టికెట్ ఉండదు. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్ ద గార్డెన్. అండ్ ఇక్కడ నుంచి మేము కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ చేసాం. అంటే గార్డెన్ లోపలికి ఎవరిని అలౌ చేయరు, జస్ట్ మనం బయట నుంచి అంటే లోపలికి వెళ్ళకుండా ఇట్లా సరౌండింగ్స్లో ఉండి చూసుకోవడమే మనం. సో కొంచెంసేపు అలా ఉండి వెయిట్ చేసి మేము చెక్కేసాం మళ్ళీ ఇంటికి, కొన్ని పిక్చర్స్ అవి దిగి. సో యాక్చువల్లీ ఇక్కడ నేనేం ట్రై చేస్తున్నా అంటే ఏమైనా లోపల మనం తీయడానికి ఉంటుందేమో అని చూశాను, చాలాసేపు చూశాను. లోపల ఎలా ఉంటుంది అదంతా లోపలికి వెళ్ళినవారు కదా, సో చూశాను. బట్ కొంచెం కనిపించింది అనమాట ఇట్లా తీస్తే. సో ఇంకా లాభం లేదని తీసేసాను. అండ్ అక్కడ కన్నం పడిందంట, సో ఆ మెష్కి. సో మమ్మీ ఇందులో ఫోన్ పెట్టి తీసుకో, వీడియో వస్తుంది అంటే, సో దానిలో నుంచి వీడియో ఆ ప్లేస్ వరకు తీస్తే అలా ఉంది ప్లేస్ అయితే మాత్రం. సో అక్కడ ఉన్నంత సేపు కూడా అంతకుముందు ఎలా ఉండేది, 600 years బ్యాక్ అంటే ఇంత పెద్ద ప్లేస్లో ఎలా తిరిగేవాళ్ళు, మనం ఇప్పుడు 2 bedroom హౌస్కే మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాం అనిపించింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వీడియో టిల్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చాలా వస్తాయి, ఏదో టెంపుల్ ఆర్ ఇక్కడ ఏది ఉంటే అది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్ మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూస్తారు. థ్యాంక్ యూ.